మీరు ఒకసారి ఇక్కడ వీడియోనైతే ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాము. నాకు ఒకటి తెలియక అడుగుతున్నా, మా నాన్నగారు చనిపోతే ఆయన ఇష్ట ప్రకారం సమాధి ఏదో చేసుకున్నాం మాకు నచ్చినట్టు. సమాధి ఫోటోని కూడా మీరు మీమ్స్గా వేసుకుంటున్నారంటే ఇంకా ఈ విషయం మీకు ఎంత చులకనో నేను అర్థం చేసుకోగలను. ఆఖరికి శవం ఫోటో కూడా మీరు మీమ్స్గా తయారు చేసుకొని వేసుకుంటున్నారు. నేను మీకు చెప్తున్నాను, ఈమె ఎవరో కాదు, మనకు పోయిన వారం అలేఖ్య చిట్టి పికిల్ అని ఒకళ్ళైతే బాగా ట్రెండింగ్ అయ్యారు కదా. సో ఆమె ఈ అలేఖ్య చివరికి ఈ ట్రోలింగ్ దాటికి తట్టుకోలేక, అలాగే యూట్యూబ్ ఛానల్లో ఆమె పైన చేస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని ఆమె జీర్ణించుకోలేక చివరికి ఆమె హాస్పిటల్ పాలైంది. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూకి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అలాగే మన స్టేట్ కి సంబంధించి పాలిటిక్స్, అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ కి సంబంధించిన పాలిటిక్స్ సంబంధించిన వీడియోలు కూడా నేనైతే ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇలాగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పడిన కష్టానికి మీరు కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాము. గత వారం మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పోయిన వారం మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే అలేఖ్య చిట్టి పికిల్ కు సంబంధించిన వ్యవహారమే నడిచింది. ఆమె తిట్టిన బూతులే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీ పచ్చల రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఒక కస్టమర్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టడంతో ఆమె బూతులతో రెచ్చిపోయింది. ఇక ఆమె ఏమని మాట్లాడిందని మనం చూసుకున్నట్లయితే, ముస్టు పచ్చళ్ళే కొనలేకపోతున్నావు, రేట్లు ఎక్కువగా ఉన్నాయని నువ్వు అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ముందు కెరీర్ పై ఫోకస్ పెట్టు అంటూ నోటుకొచ్చిన బూతులతో అలేఖ్య రెచ్చిపోయింది. ఆ ఆడియో కాస్త వైరల్ కావడంతో ఆమె పైన ట్రోలింగ్స్ అలాగే మీమ్స్ తో సోషల్ మీడియా మొత్తం నిండిపోయింది. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపాడు దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. దీంతో అలేఖ్య మాత్రమే కాదు, వాళ్ళ అక్క చెల్లెల్ని కూడా సోషల్ మీడియా ద్వారా బయటకు లాగడం జరిగింది యూట్యూబర్స్. వీరిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. వాళ్ళు సోషల్ మీడియా సాక్షిగా క్షమాపణలు చెప్పినా సరే, నేను అలేఖ్య చుట్టూ మాట్లాడుతున్నాను, నేను తప్పు చేశాను, ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. వాళ్ళ వీడియోస్ తో సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. తాము చేసింది తప్పేనని, ఇకపై ఇటువంటి తప్పు జరగకుండా చూసుకుంటామని వాళ్ళు చెప్పినా సరే వాళ్ళను వదలలేదు. ఎవరినైతే అలేఖ్య తిట్టిందో వాళ్లకు క్షమాపణలు చెప్తున్నామని వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు క్షమాపణలు చెప్పినా సరే యూట్యూబర్స్ ఏ మాత్రం వాళ్ళని విడిచిపెట్టలేదు. అయినా వారిపైన ట్రోలింగ్ చేయడం వదిలిపెట్టలేదు. చివరికి అలేఖ్య చిట్టి పికిల్ నడిపించేటువంటి అలేఖ్య తీవ్ర మనస్తాపానికి గురై హాస్పిటల్ పాలైంది. ఇప్పుడు అలేఖ్య చిట్టి హాస్పిటల్లో ఉంది. ఆమెను ఐసీయూ వార్డ్ లో ఉంచారు. దానికి సంబంధించిన వీడియోని అలేఖ్య వాళ్ళ అక్క అయినటువంటి సుమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆమె ఏమని చెప్తుందంటే, అలేఖ్య చిట్టికి సీరియస్ గా ఉందని, ఆమె హాస్పిటల్లో ఐసీయూ బెడ్ పై ఉందని ఆమె చెప్పింది. ఆమెకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయిందని వాళ్ళ అక్క చెప్తుంది. తన చెల్లి ఆక్సిజన్ అనేది తీసుకోవడం చాలా కష్టంగా ఉందని వాళ్ళ అక్క అయినటువంటి సుమ ఒక వీడియో రిలీజ్ చేసింది. తన చెల్లైనటువంటి అలేఖ్య ఆరోగ్యం అసలు బాగాలేదని, మేము సారీ చెప్పినా సరే ట్రోలింగ్ చేస్తున్నారని, ఇప్పటితోనైనా ట్రోలింగ్స్ ఆపండి అని ఆమె సోషల్ మీడియా ద్వారా వేడుకుంటుంది. అంతేకాకుండా మా నాన్న చనిపోయి 3 నెలలు కూడా అవ్వట్లేదు, మా ఇంట్లో జరుగుతుందేమోనని నాకు భయంగా ఉందని ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియోనైతే చేసింది. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆడియో రిలీజ్ అయింది, తన తప్పు తెలుసుకొని అపాలజీ వీడియో కూడా చేసింది. అయినా కూడా అపాలజీ వీడియో నువ్వు అపాలజీ చేసినట్లేదు, సారీ చెప్తున్నట్లేదు, ఏదో డిమాండింగ్గా మాట్లాడుతున్నట్టు ఉందని చెప్పి ఎన్ని ట్రోల్స్ అంటే, ఏడుచుతున్న వీడియోకి కూడా మీరు ట్రోల్స్ వేసి చెప్పారు. అలాగా అపాలజీ చెప్పిన వీడియోకి కూడా మీరు ట్రోల్ వేసారు. ఇప్పుడు చూడండి తన పరిస్థితి ఎలా ఉందంటే, హాస్పిటలైజ్ అయ్యింది. హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. తను చేసిన తప్పే అండి, నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. పెద్ద వీడియో చేసే స్థితిలో లేదు తను ఆ రోజు, అయినా కానీ సారీ అడిగి వీడియో చేసింది. కానీ ఈరోజు ఆ వీడియోకి కూడా ట్రోల్స్ వేస్తున్నారు. మీమ్స్ పేజెస్ వాళ్ళు, ట్రోల్స్ పేజెస్ వాళ్ళు, ఎవరైతే ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని థంబ్నెయిల్స్ పెట్టి మరి చెప్పలేనండి. మొన్నే మా ఇంట్లో మా డాడీ చనిపోయారు, 3 నెలలు కూడా అవ్వలేదు ఆయన చనిపోయి.
ఇంక ఈ బాధ తట్టుకునే ఓపిక శక్తి కూడా మాకు లేదు. ఇంకో చావు మా ఇంట్లో జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఆ పిల్లకి ఏమవుతుందో అనిపించింది. పచ్చళ్ళ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, అది సేఫ్గా ఉంటే చాలు. ప్లీజ్ మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రోల్స్ మీమ్స్ ఏవైతే ఉంటే కొంచెం ఆపండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నాను. నేను ఒక విషయం అయితే చెప్తాను. అలేఖ్య అనేది మన తెలుగు ఇంటి ఆడపడిచే కదా. సో ఎందుకు ఆమె పైన ఇలా ట్రోలింగ్ చేస్తున్నారు? ఆమె పైన ట్రోలింగ్ చేయడం వల్ల మీ వ్యూస్ పెరుగుతాయి తప్పితే ఫలితం ఏమైనా ఉందా? అంతకు మించి ఏం లేదు కదా. ఆమె పైన నాకు తెలిసి ఆమె పైన కక్షతో మీరు ఇలా చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళైతే ఎప్పటికైనా మన తెలుగు వాళ్ళ విషయంలో కొద్దిగా దయ అయితే చూపించండి. ఏదో ఒక తప్పు చూసుకొని వాళ్ళ పైన ఈ విధంగా ట్రోలింగ్ చేయడం వల్ల వాళ్ళ బిజినెస్ లాస్ అయింది. అలాగే ఆమె ఆరోగ్యం కూడా పాడైపోయింది. చిన్న యూట్యూబర్స్ ఏదో వ్యూస్ కోసం చేస్తున్నారంటే పెద్ద యూట్యూబర్స్ కూడా ఈ అలేఖ్య చిట్టి పికిల్ కి సంబంధించిన వీడియోలు చేసి ఇంట్లో ఉన్న వాళ్ళను బయటకు లాగే విధంగా చేస్తున్నారు. సో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా వీడియోస్ అయితే చేయండి. ఇటువంటి తెలుగు వాళ్ళకు సంబంధించిన వీడియో చేస్తే ఫలితం ఏముంటుంది మీరే ఒకసారి ఆలోచించండి. మీరు ఏమంటారంటే మీ ఇంట్లో ఉన్న చెల్లో అక్కో ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని. మీరైతే మన ఇంట్లో ఉన్న చెల్లి అక్క గనక ఇటువంటి పరిస్థితి వస్తే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతామో మీరు ఒకసారి ఆలోచించండి. మన తెలుగు వాళ్ళ మీద కాదు బ్రో మనం వీడియోలు చేసుకునేది. వీళ్ళ గురించి వీడియో చేయడం వల్ల మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయో, ఎన్ని డబ్బులు వచ్చాయో, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారని నేనైతే అనడం లేదు. ఒకసారి బెట్టింగ్ యాప్స్ గురించి ఒకసారి చూడండి. ఇంతకు ముందు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయినా సరే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఎవరు కూడా ఆపలేదు. మన సెలబ్రిటీలు చూసుకున్నట్లయితే మన సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ అయితే చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ వీడియోని అయితే ఒకసారి చూడండి. సో వాళ్ళపైన వీడియోలు చేయండి. వాళ్ళపైన వీడియోలు చేస్తే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ వాడుతున్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ మంది చనిపోకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ముందు వాళ్ళపైన బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన అయితే వీడియోలు అయితే చేయండి. మన తెలుగు వాళ్ళను మనం ఇంట్లో నుంచి బయటకు లాగకూడదు. ఈ వీడియో చివరి వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేచి సోషల్ మీడియాలోకి వెళ్తే చాలు అసలు దేశంలో ఏం జరుగుతుంది. మొన్నేమో వక్ఫ్ బోర్డు గురించి పార్లమెంట్లో అర్ధరాత్రి 12 గంటల వరకు డిస్కషన్ జరిగింది. ఇటు చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఎకరాలు ఫటాఫటా నరికేసేసి అక్కడున్న జీవులకి ఇల్లు లేకుండా చేశారు. ఇటు ఏమో ఐపీఎల్ జరుగుతుంది. అవన్నీ వదిలేసేసి జనాలు పచ్చల పాపల మీద పడ్డారు. ఆ చైనా వాడు జపానోడు ఏందేందో కనిపెడుతుంటే మనోళ్ళు మాత్రం ఈ పచ్చల పాపలకు పాపలు ఎలా కనిపెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. అయినా వాళ్ళు ముందు బట్టలిప్పి చూపిస్తే చూశారు, మధ్యలో బట్టలిప్పి చూస్తే చూశారు, వెనక బట్టలిప్పి చూస్తే చూశారు. చూసింది మీరు, వాళ్ళని పాపులర్ చేసింది మీరు. మళ్ళీ ఇప్పుడు పడిగట్టుకొని ట్రోల్ చేస్తున్నారు ఎందుకు? మీరు సోషల్ మీడియాలో ఎవరిని ఫాలో అవ్వాలన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎవరికైతే ఫాస్ట్గా సోషల్ మీడియాలో గ్రోత్ వస్తుందో వాళ్ళు టప్పని అంతే ఫాస్ట్గా పడిపోతారు. ఎందుకంటే ఎవరైతే ఫాస్ట్గా పైకి తీసుకెళ్తారో వాళ్ళే పడేస్తారు. జీవితంలో ఒక గోల్, ఫోకస్, వాళ్ళ కెరియర్ మీద వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటే వాళ్ళు సోషల్ మీడియా చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. కామెంట్ల సెక్షన్లోకి వచ్చి నువ్వు అలా చేసావు, వీడియో ఇలా చేశాడంటే ఎవరు కామెంట్లు పెట్టరు. సోషల్ మీడియా టైప్స్ కొన్ని ఉంటారు. అవసరమైన సందర్భానికి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఒక ఆడపిల్ల మానభంగం జరిగితే దానికి జస్టిస్ కావాలని అడిగే వాళ్ళు ఉంటారు. ఈ అడవిని నరికేసి అడవిలో ఉన్నటువంటి జీవాలు చనిపోతూ ఉంటే వాటికి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, సపోర్ట్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. అదేంటి జీవాలు చనిపోతుంటే సపోర్ట్ చేస్తారంటే, అవును అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి మరీ మేము చేసేది తప్పు కాదని చెప్పేసి వాళ్ళే సొంతంగా చెప్పించినట్లు చేస్తుంది. అలాగే డబ్బులు మేము తీసుకోము, జీవాలే మాకు ఇంపార్టెంట్ అన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అలాగే స్టూడెంట్స్ రెస్పాండ్ అవుతున్నారు, ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు. వక్ఫ్ బిల్లుకు సపోర్ట్ చేస్తూ భారతదేశంలో ల్యాండ్లు కాపాడుకోవాలనే వాళ్ళు ఉన్నారు. సరే క్రికెట్ ప్రేమికులు క్రికెట్ చూస్తున్నారు, మరి మీరేం చూస్తున్నారు? భారతదేశానికి యువత వెన్నుముక్క అంట. ప్రపంచ దేశాల్లో ఎక్కువ యువత భారతదేశంలో ఉన్నారు. కానీ మన యువత దానికి పిల్లల్ని కనిపెడదాం, దీనికి పిల్లల్ని కనిపెడదామని ఓ 10 మందిని లెక్క పెట్టుకొని 10 మందిని కన్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళని కన్నాక ఎట్లా పెంచి పోషించాలన్న భవిష్యత్ ప్రణాళికలు మాత్రం లేవు. మీరే ఆడపిల్లలు గుడ్డలిప్పితే వాళ్ళ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటుంటే మీరే చూస్తారు, మీరే తిడతారు, మీరే లైకులు చేస్తారు, మీరే ఫాలోవర్స్ కొడతారు, మీరే వాళ్ళని పైకి తీసుకెళ్లి వాళ్ళని సొసైటీలో ఇన్ఫ్లుయెన్సర్స్గా నిలబెడతారు. అండ్ అలా ఫాలో అయ్యే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. అసలు ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి గురించి ఏంటి అని. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎలాంటి బట్టలు వేసుకుంటే వాళ్ళ క్యారెక్టర్, మోడర్న్ డ్రెస్ వేసుకుంటే బ్యాడ్ క్యారెక్టర్, చీర కట్టుకుంటే పవిత్రమైన క్యారెక్టర్ నేను అస్సలు చెప్పను. చాలా మంది చీర కట్టుకునే వాళ్ళలో దరిద్రమైన క్యారెక్టర్లు ఉంటారు. ఎస్, కొంపలు కూల్చే వాళ్ళు ఉంటారు. చిరిపోయిన జీన్స్ వేసుకునే అమ్మాయి పక్కన వాళ్ళకు కనీసం హాని కూడా చేయని అమ్మాయి ఉంటుంది.
కానీ పనిగట్టుకొని సోషల్ మీడియాలో రెచ్చగొట్టాలి అని చెప్పేసి వీడియోలు చేసే అమ్మాయిలే నేను సపోర్ట్ చేయను. ఆడపిల్లలకి స్వేచ్ఛ అవసరము, కానీ ఆ స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోకూడదు. అలాంటి అమ్మాయిలు చూసి కంట్రోల్ చేసుకుంటున్న ప్రతి అబ్బాయికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడు అలాగే బుద్ధిగా ఉన్నానని కూడా చెప్తున్నాను. ఎస్, ఎక్కడో ఒక అమ్మాయి గుడ్డలిప్పి రెచ్చగొట్టి నాలుకలు బయటపెట్టి ఒళ్ళంతా బయటపెట్టి వీడియోలు చేస్తుంటే ఇంకెక్కడో అమ్మాయికి రేపులు జరుగుతున్నాయి. ఆ రీల్స్ చూసి వచ్చి ఇక్కడ రేపులు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. కాబట్టి ఈ పచ్చల పాపల సంగతి వదిలేసేసేయండి, ఓకేనా? మీరు పచ్చల పాపలతో పాపలు ఎలా కనాలి కాకుండా మీ భవిష్యత్తు ఎలా ఉండాలో కళలు కనండి, కళలు నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.